అక్క మంచిగున్నావానే? లక్ష్మి కొన్ని నీళ్ళు తీసుకురావే. ఇగో జీతం పైసలు వచ్చినాయి 10,000 రూపాయలు. ఇంట్లోకి వెళ్ళి 4,000 మన ఇంట్లో ఖర్చులకు తీద్దాం. మిగిలిన 6,000 మనం నెల నెల పొదుపు వేస్తున్నాం కదా, అలా దాచిపెడదాం. ఇప్పటి వరకు మనం దాచిపెట్టిన పైసలు వీటితో కలిపి 50,000 అవుతాయి. అవునా? 50,000 అయినాయా? నీ చేతుల మీకెళ్ళి నడిచినాయి కాబట్టి మనం 50,000 జమ చేసుకున్నామే. ఇట్లా జమ అయిపోతే ఎట్లా? రేపటి రోజున ఆపతో సంపతో వస్తే ఈ పైసలే కదా మనల్ని కాపాడేటి. నిజమేనే, నీలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. లక్ష్మి, ఒక మాట. ఏమైంది? బండి లేక బాగా ఇబ్బంది అవుతుంది. ఎటన్నా పోదామంటే వాళ్ళని వీళ్ళని అడుగుడవుతుంది. ఒక బండి కొందామే. ఇప్పుడు ఏ బైక్ అద్దు బావా, మన దగ్గర ఉన్న పైసలు చాలే. మళ్ళీ అప్పు ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ అప్పులు కట్టలేక నువ్వే ఇబ్బంది పడతావు. మళ్ళీ ఎప్పుడైనా పైసలు ఉన్నప్పుడు కొనుక్కుంది. సరే తీయే, నువ్వు ఎట్లా అంటే అట్లానే. సరే సరే, మా అక్క వచ్చింది, మాట్లాడు. అవునా? అగో వదినే. మంచిగుంది వంశీ. మా చెల్ల మాట జవదాడతలేవు కదా, అంత మంచిగానే ఉన్నవి కానీ ఊళ్ళో మాటలే మంచిగా లేవు. అవు ఎవరేమన్నారు వదినే? పెళ్ళం మాట వింటాడు, పెళ్ళం గీత గీతే దాటాడు, పెళ్ళం కొంగుసాటు మొగడు అని అంటారు వంశీ. అయినా ఊకే దాని మాట వింటవేంది వంశీ? నీకంటూ సొంత నిర్ణయాలు లేవా? ఏదో ఇబ్బంది అయి బండి కొనుక్కుంటా అంటే అద్దంటది. అయినా బయట తిరిగే మొగోనికి తెలుసు బండి విలువ, దానికేమెరక. మీ చెల్లె చెప్పేది కూడా మంచికే కదా వదినే, అనవసరమైన అప్పు ఎందుకు అంటుంది. నేను ఇట్లా అంటానని తప్పుగా అనుకోకు వంశీ. నీకు బయట విలువ ఉండాలని ఇట్లా అంటాను గంతే. అట్లా కాదు వదినే, 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. ఎవరినో వాళ్ళని ముగిస్తాం చెప్పు. అయినా వాళ్ళు అట్లా అనుకుంటే నాకు పోయేది ఏం లేదు. వాళ్ళిళ్ళు చెప్పిన మాటలు వింటే సంసారాలు నిలబడే వదినే. నువ్వు కూడా ఏం పట్టించుకోకు వాళ్ళ మాటలు. బావా తిందురు, కాల్చుతులు కట్టుకోపోరి. లక్ష్మి, లక్ష్మి. ఓ ఇక్కడున్నావా? పని తీరిందా? తీరింది అక్క. అవుగా నేట వచ్చినావు? ఏం లేదు లక్ష్మి, నాకు ఒక 50,000 అప్పు కావాలి. 50,000? ఇప్పుడు మా దగ్గర ఎక్కడి అక్క పైసలు? మా దగ్గర పైసలు లేవు. అయ్యో లక్ష్మి, చూడరాదు, వంశీకి కూడా జీతం వచ్చిందట కదా. అది అక్క, మేము ఒక పైసలు ఇచ్చేది ఉండే, వాళ్ళకి ఇచ్చేసినాం. అయినా మా దగ్గర పైసలు తీసుకున్న వాళ్ళు ఇంకా తిరిగి ఇయ్యలేదు. అంటే నేను పైసలు ఎగ్గొట్టేదాని లెక్క కనబడతానా? అయ్యో అక్క, ఇప్పుడు నేను అట్లా అన్నానా? అయినా నువ్వు పైసలు ఇస్తే ఇయ్యి, లేకపోతే లేదు. అనవసరమైన మాటలు నన్ను మాత్రం అనకు, మంచిగుండదు.
ఇచ్చింది లేదు చచ్చింది లేదు కానీ బాగా మాటలు అంట. అక్క అగో నువ్వెప్పుడు వచ్చినవే? మొన్ననే వచ్చినా గాని ఇందాక మీ ఇంటికి వచ్చిన నువ్వు కనవలేదు. ఎందుకు లేను, ఇంట్లోనే ఉన్నా. నువ్వు మా చెల్లను అప్పడుగుతున్నావు కదా, అన్నీ ఇన్నా. పైసలు లేవంటుంది కదా, దాన్ని అడిగిన మాగా. దాని దగ్గర ఎందుకు లేవక్క? 50,000 ఉన్నాయి, అది ఉంచుకొని కూడా నీకు లేవని చెప్తాంది. అవునా? అవునక్క, నా దగ్గర పైసలుంటే నీకు మా ఇచ్చేదాన్నే. నేనే వాళ్ళ ఇంటికాడ వీళ్ళింటికాడ వండుకుంటా తినబడుతుంది. నా అత్తమామేమో నేను చేయబట్టే నా మొగుడు వెళ్ళిపోయిండని నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టిల్లక్క. నేనేమో దీని ఇంటికి వస్తే ఒక్కరోజన్నా నన్ను అక్క అని చక్కగా చూడదక్క. అయ్యో అవునా చెల్లె? అవునక్క, నా బతికే మంచిగా ఉన్నాక దీని ఇంటికి ఎందుకు వస్తున్నక్క నేను? ఏడువకు చెల్లె ఏడువకు. అయినా దాని సంసారం చక్కదనంగా ఉన్నదని అది ఏడ ఆగుతలేదు. దానికి గర్ర బాగుందక్క. నువ్వు గట్లనే అంటావు. నువ్వు అక్కవేనే అది చెల్లేనే, ఇద్దరు అక్క చెల్లెలు ఒక్కటే అవుతారు మళ్ళా. ఏ ఊకో అక్క, అదేమన్నా నా సొంత చెల్లెనా? మా నాన్న ఉంచుకున్న దానికి పుట్టింది అది. అదంటే చిన్నప్పటి నుంచి నాకు నచ్చనే నచ్చది. దాని పొగరు ఎట్లయినా చేసి మన ఇద్దరం మంచుదాం అక్క. నువ్వు మురగోపిస్తానట కదా, మా బర్ల కొట్టం కాడ 2 ట్రిప్పులు పోపి ఆనత్తే మొత్తం బురద బురద అవుతుంది. ఈ పని కూడా నీ పెళ్ళని చెప్తే ఇంటవా ఏంది? గట్లా మాట్లాడుతున్నావు ఏందో అదినే? ఓపిస్తుంది నేనే. సరే తీ వంశీ, ఇంట్లో బయట పెత్తనం అంతా నీ పెళ్ళందేనట కదా, ఏ లేటు చూపెడితే గటే పోతావట కదా. మొన్న పనికాడ అందరు అనుకుని నవ్వుతాండ్లు. మన వాడకట్టున పెళ్ళమ్మాట అయినదిగా వంశీగాడే అని. అయినా నీ సంసారం గురించి నాకెందుకులే, నాకైతే 2 ట్రిప్ల మూరం అయితే ఓపి. కాఫీ కారం అయిపోయిందండి. నేను కర్రీ అడగలేదే, కాఫీ అడిగానే. కాఫీలో కారం వెయ్యొద్దా అండి? ఏ లక్ష్మి, లక్ష్మి ఎట్రా అన్నం పెడదురా? నిన్ను బొంద పెట్టా 2 నిమిషాలు. నేను టీవీ చూస్తున్నా, పోయి నువ్వే వేసుకోపో. అసలు నాకు వంట చేయడమే. ఏంటి ఇట్రాను? ఏంది? నా మాట అంటే లెక్కలే కానీ నీకు. నువ్వు చెప్పిందాలా నేను చేయాలి, కానీ నేను చెప్పిన పని నువ్వు చేయవా? ఇప్పుడు నేనేమన్నా అని గంతగానం కోపానికి వచ్చి కొడతాను? నేను అన్నం పెట్టుకురమ్మంటే నీకు ఒరినట్టు అనిపిస్తుందా? అగో బయట ఎక్కడో కోపం నా మీద చూపిస్తావేంది? ఇలా నీకేమన్నా రోగం పుట్టిందా గట్ల కొడతాను? నాకే రోగం పుట్టిందంటవా? చూసినావా వంశీ, నువ్వు ఒక్క మాట అనుకుంటే అది ఎట్లా మర్రపడుతుందో. నేను ముందు నుంచి గిదే చెప్తాన్నా, ఆడదానికి పెత్తనం ఇస్తే గిట్లనే ఉంటుంది. నీ కాన్సరైనా నీ మీకెళ్ళి నడిపి. ఏడువకి చూసినావా వంశీ ఎట్లా నీ మీద కోపానికి వస్తాడు, గంత దెబ్బ కొట్టిండు. ఏడవకు. పెళ్ళైన సంధి ఒక్క మాట కూడా అనలేదు, ఒక్క దెబ్బ కూడా వేయలేదు.
ఎందుకో వీళ్ళకి ఇట్లా చేస్తుండు. ఏడోకేడు అగో ఆ పైసలు పట్టుకొని ఎటు పోతున్నా బావా? గారు రజిత నిన్ను పైసలు అడిగిందట కదనే, ఇచ్చేస్తా. ఇంట్లో ఉంటే ఏమైనా గుడ్లు పెడతానే, అక్కడ ఉంటే మిత్తన్ని వస్తాయి. చూసినావా అనశెల్లే, నువ్వు పైసలు ఇవ్వన్నా కూడా వంశీ దానికి పైసలు ఇస్తానని పోతాడు. ఎందుకు ఇస్తానని పోతాడో తెలుసా అనే? అవ్వా నా నోటితో నేను చెప్పనే. ఏమైంది అక్క చెప్పు. నేను చెప్పనే చెల్లె, ప్లీజ్ అక్క చెప్పు ఏమైంది. అద్దె మళ్ళీ నువ్వు బాధపడతావు, ప్లీజ్ అక్క చెప్పు. ఈ మధ్య రోజు దానింటికి పోతాండు, దాన్ని ఉంచుకున్నాడే. అయ్యో ఏడవకు చెల్లె, ఏడవకు ఊకో, అంత మంచి జరుగుతుంది. ఏడవకు. ఏడవకు ఊకో. ఎందుకు ఏడుస్తున్నావే లక్ష్మి? ఏంటిది? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఆ రెస్టారెంట్కి ఎందుకు పైసలు ఇచ్చినావు? 50,000 ఇచ్చినందుకు ఏడుతున్నావా? కాదు, నువ్వు దాన్ని ఉంచుకున్నందుకు ఎడతానా. ఏంది ఎటు పడతాటి మాట్లాడు? గట్ల కొడతాన్నావు అక్క. ఏం కొట్టుడు? అది కొట్టు, గిట్లనే కొట్టు, నన్ను చంపు, నన్ను పోయి దాంతో గులుకుపో. ఎందుకే అసలు ఇట్లా తయారవుతున్నావు నువ్వు? నేనేం తయారైతలే, నువ్వే తయారైతున్నావు. నీతో మాట్లాడి కూడా వేస్ట్ అసలు. లక్ష్మి, ఏ లక్ష్మి లేవు, ఏమైంది? ఒళ్ళంతా కాలుతుందిగా. లే, నన్ను ముట్టుకోకు. రాత్రంతా ఏడ్చుకుంటూనే ఉన్నా నేను. నువ్వు నన్ను ఏమైనా పట్టించుకున్నావా? మంచిగా వండుకున్నావు. అట్లా కాదు కానీ నువ్వు పోయి రెడీ కాపో, ఒకసారి దవాఖానకి పోయి చూపించుకొచ్చుకుందాం. జ్వరం బాగున్నది. ఉండని, జ్వరం బాగుండని. సత్త నీకేమైతుంది? నీకు మంచిదే కదా నీ సత్తే. మంచిగా దాంతో నువ్వు పోయి గులికి రాపో. అయినా నీకు నేను ఏం అన్యాయం చేసినా నువ్వు దాంతో సంబంధం పెట్టుకున్నావు? అరే ఏందే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? అసలు ఆమెతో సంబంధం ఉందని నీకు ఎవరు చెప్పిండ్రు? నువ్వేమన్నా చూసినావా? సంబంధం లేదే పోయి దాంతో. నువ్వు మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడితే నాకు కోపం వస్తుంది లక్ష్మి. అసలు ఆమెకు నాకు సంబంధమే లేదే. నీకు దానికి సంబంధమే లేదే. నువ్వు ఎగరేసుకుంటా పోయి దానికి 50,000 ఇస్తావా? ఏదో వాళ్ళకి అవసరం ఉందంటే పాపం అని ఇచ్చొచ్చిన, అంతేగాని నువ్వు అనుకున్నట్టు ఏం లేదే. ఇగో నీకు జ్వరం వచ్చిందని పాపం అని మాట్లాడుతుంటే నువ్వు ఇలాంటి బల్బు మాటలు మాట్లాడద్దు. నాకు అన్యాయం చెయ్యకు బాబా. నాకు ఎవరున్నారు చెప్పు? అమ్మా నాన్న లేనందుకు అని నువ్వేనాయి. సరే, అయినా నాకు ఆ రజితతో అక్రమ సంబంధం ఉందని నీకెవరు చెప్పిందే? నువ్వేమన్నా చూసినావా? నాకు మా అక్క చెప్పింది బావా. మీ అక్కనా? అంతేకాదు, నువ్వు దాని ఇంటికి రోజు పోతున్నావట, నువ్వు దానికి అలవాటు అయినవట, మీ ఇద్దరికి సంబంధం ఉందని చెప్పింది. సంధ్య, సంధ్య,
సంధ్య గిటెందుకు వచ్చినావు అక్క? నేనే కాసేపు అయితే అటు వస్తుంది కదా. ఏ ఆగే అవును కానీ వాళ్ళిద్దరికి లొల్లులు అయితానయా? మస్తు లొల్లిలు అవుతున్నాయి అక్క. నువ్వేమో మట్టికి ఎక్కించి చెప్పినావు, నేనేమో మా చెల్లెకి ఎక్కించి చెప్పిన. వాళ్ళిద్దరికి మాటలే లేవు. మా వంశీ మా చెల్లెను ఫుల్ కొడతాండే. మా చెల్లె జీవితం సర్వనాశనం అయిపోయింది. ఫుల్ సంతోషంగా ఉన్నా నేనైతే. ఇన్ని రోజుల నుండి మన ఇద్దరి మధ్య లొల్లి పుట్టించేది మా అక్కనా? అసలు నేను దానికి ఏం పాపం చేసినా అని మన సంసారాన్ని ఇట్లా నాశనం చేస్తాను. నేను దాన్ని ఎంత మంచి చూసుకున్నా బావా. అసలు మీ అక్క గుణమే మంచిది కాదే. మన ఇద్దరం కలిసి ఆమెకు మంచి బుద్ధి చెప్పాలి, గుణాన్ని మార్చాలి. సరే బావా. సరే పద. లక్ష్మి, లక్ష్మి ఒకసారి చూడు. ఏంటి బావా? నేను ఒక ఉపాయం చేసిన, మీ అక్కను మంచిగా సెట్ చేద్దాం. ఏంటి బావా? అక్క, బాగా నిన్ను ఇడిచిపెట్టి ఎక్కడికో పోయిండు కదనే. మళ్ళీ అత్తడో రాడో కూడా తెలియదు. నీ జీవితం ఇక్కడికే ఆగిపోవద్దు. నీకు ఒక మంచి సంబంధం చూసిన, నీ ఫోటో పంపిస్తే వాళ్ళకి నువ్వు నచ్చినవట. రేపు నిన్ను చూడ్డానికి వస్తున్నారు. నీకు ఇష్టమే కదా, వాళ్ళని రమ్మనల్లా. సరే చెల్లి, నీ ఇష్టం. చెల్లె, వాళ్ళు ఎక్కరాక వచ్చిల్లు అట్నే. నాకు మళ్ళొక జీవితం వస్తుందంటే సంతోషం అవుతుంది. అక్క, అది ఏమైంది? వాళ్ళు వస్తలేరు అట్నే. ఈ సంబంధం వాళ్ళకు నచ్చలేదట. ఏంది నువ్వు మాట్లాడేది? నీ గురించి వాళ్ళకెవరో చెడ్డ చెప్పిరటనే. నా గురించి ఎవరు చెప్పిల్లే? నేనెవరికి పాపం చేసిన? నా జీవితం నాశనం చేస్తే వాళ్ళకేమత్తదే? వాళ్ళు నాశనం అయిపోను. అక్క, నీ గురించి ఎవరో చెడ్డగా చెప్పి నీ సంబంధం చెడగొడితేనే నువ్వు ఇంత బాధపడుతున్నావు. మరి నాకు నా భర్త మధ్య గొడవలు పెట్టించినావు కదా, మరి మేమెంత బాధపడాలి? మన ఇద్దరం ఒక్క తల్లి కడుపున పుట్టకపోయినా మా అమ్మ చనిపోయిన తర్వాత నిన్ను అమ్మలా భావించిన. నీ భర్త నిన్ను వదిలేస్తే అయ్యో నా అక్క జీవితం గిట్లా అని ఎంతో బాధపడ్డా. ఇంటికట్టే చేరదీసి నీకు నీడనిచ్చిన. నీకు నీడనిచ్చిన ఇల్లునే కూల్చాలని చూసినావు కదక్క. నువ్వు మీ అత్తారింట్లా ఆళ్ళకీళ్ళకు గొడవలు పెట్టియబట్టే నీ భర్తకు మనశ్శాంతి లేక నిన్ను వదిలేసి పోయిండు. అయినా అందరినీ విడగొట్టి నువ్వేం సాధిస్తావక్క? అందరూ దూరం అయిపోతే నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. అప్పుడు నువ్వు బ్రతికున్నా చచ్చినట్టే. నన్ను క్షమించు చెల్లె. నువ్వు నన్ను ఒక అమ్మ లెక్క భావించి నన్ను మంచిగా చూసుకున్నావు. కానీ నేనే నిన్నెప్పుడు చెల్లె లెక్క చూడలేదు. నిన్ను క్షమించాల్సింది మేం కాదు వదినే, మీ అత్త మామ నీ భర్త. ఇవాళనే అన్న కూడా ఇంటికి వచ్చిందని తెలిసింది. బావకాళ్ళు మొక్కైనా సరే అక్క, నీ సంసారాన్ని నిలబెడతాం. నువ్వేం బాధపడకు.
వెల్కమ్ టు బృందా క్రియేషన్స్. మా ఈ లఘు చిత్రం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ లఘు చిత్రం చూసినాక తప్పకుండా గంట మాత్రం తప్పకుండా కొట్టండి. బాయ్. సెకండ్ యాక్షన్. అన్న లెక్క పెట్టు ఒక్క నిమిషం. ఇట్లా అట్లా కాదు, ఇటు కొద్దిగా కానీ ఇది ఉందా, ఇట్లున్నది కదా, ఇట్లా మ్యూజిక్ ఇట్లా అంతే. ఇక్కడ టచ్ ఒక సెకండ్ ఆగు.